నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్, పాటల సాహిత్యం, సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలపై ప్రముఖ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ప్రస్తుతం పాటల్లో వస్తున్న పదాలు లేదా సినిమాల్లో కనిపిస్తున్న బోల్డ్ సన్నివేశాలను మాత్రమే టార్గెట్ చేస్తూ పాత తరం పూర్తిగా పవిత్రమైందని చెప్పడం సరైన విశ్లేషణ కాదన్నారు. ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చూపించాల్సి వచ్చినప్పుడు పూలు, పక్షులు లేదా ఇతర విజువల్స్ తో సూచనాత్మకంగా చూపించేవారని, కానీ ఇప్పుడు సమాజం, ప్రేక్షకుల అభిరుచులు, కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అందుకే నేటి సినిమాల్లో డైరెక్ట్ గా బోల్డ్ సీన్స్, డార్క్ సబ్జెక్ట్స్, రియలిస్టిక్ అంశాలు కనిపిస్తున్నాయని, అలాంటి కథలకు అనుగుణంగానే సంభాషణలు, పాటల సాహిత్యం కూడా మారడం సహజమని పేర్కొన్నారు. అయితే తాను అసభ్యతను సమర్థించడం లేదని, కానీ పాతకాలం పూర్తిగా పరిశుభ్రమైందని, ఇప్పుడు మాత్రమే చెడు జరుగుతోందని చెప్పడం వాస్తవానికి దూరమని అన్నారు. ఒకప్పుడు వేటూరి గారి పాటల్లో కానీ, ఎన్టీఆర్ గారి కాలంలో వచ్చిన సినిమాల్లో కానీ డబుల్ మీనింగ్ సాంగ్స్ లేవా? అసలు ఆ టైంలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఒకసారి కూర్చుని వినండి. అందులో ఎన్ని బూతులు ఉన్నాయో మీకే అర్థమవుతోంది. నేను ఎవరిని సమర్థించటం లేదు, కానీ అప్పట్లోనూ దారుణమైన సాహిత్యం ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే అప్పట్లో ఒక అందమైన ప్యాకేజింగ్ తో చెప్పేవారు, ఇప్పుడు నేరుగా చెప్తున్నారు, అంతే తేడా అని సునీత అన్నారు. ఒక పాటను లేదా ఒక సన్నివేశాన్ని విమర్శించే ముందు దాని సందర్భం, కథలోని అవసరం, ప్రేక్షకుల వర్గం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో సోషల్ మీడియా ప్రభావంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఒక విషయం నచ్చకపోతే కొందరి మధ్య చర్చ జరిగేదని, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉండడంతో చిన్న విషయం కూడా భారీ వివాదంగా మారుతోందన్నారు. ప్రతి అంశంపై వెంటనే స్పందించాలి, తమ అభిప్రాయం చెప్పాలి, తమ వైపు నుంచి తీర్పు ఇవ్వాలి అనే మానసిక పరిస్థితి సమాజంలో పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. చాలా సార్లు పూర్తి విషయం తెలుసుకోకుండానే కేవలం కొన్ని సెకండ్ల వీడియో క్లిప్స్, ఒక ఫోటో లేదా ఒక లైన్ ఆధారంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని అన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ప్రతి చిన్న విషయాన్ని అతిగా విశ్లేషించడం, వివాదం చేయడం, వ్యక్తిగత స్థాయికి వెళ్లి విమర్శించడం వల్ల అసలు సమస్యలపై చర్చ తగ్గిపోతోందని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఒక శక్తివంతమైన వేదిక అయినప్పటికీ దాన్ని బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విషయం పైన మాట్లాడకపోయినా తప్పేమీ లేదని, కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక పరిపక్వతకు సూచిక అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతి అంశంపై స్పందించాల్సిందే అనే ఒత్తిడి నుంచి బయటపడితే అనవసరమైన ట్రోలింగ్, ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు చాలా వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. కళ, సాహిత్యం, సినిమా అనేవి సమాజానికి అద్దం లాంటివని, సమాజంలో మార్పులు వచ్చినప్పుడు వాటి ప్రతిబింబం సినిమాల్లో, పాటల్లో కనిపించటం సహజమని ఆమె పేర్కొన్నారు. మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, భిన్నాభిప్రాయాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. విమర్శలు ఉండాలి, కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తులపై కాకుండా అంశాలపై చర్చ జరిగితేనే సమాజానికి ఉపయోగపడుతుందని సునీత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ ఉండగా మరికొందరు విభేదిస్తున్నారు. అయితే పాత తరం, కొత్త తరం మధ్య పోలికలు తీసుకొస్తూ జరుగుతున్న చర్చకు ఆమె వ్యాఖ్యలు మరో కొత్త కోణాన్ని జోడించాయని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.